ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ 'కరుణ రసంలో' ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. ఇది ఇందులో ఒక చరణం ఉంటదండి. సూపర్. హ్మ్. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై. ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలామంది అనుకునేదేంటంటే, నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతోటి గడపలేరు. ఈ కొడుక్కేమో విపరీతమైన ప్రేమ. సో, ఇప్పుడు నాన్న గురించి ఇది 'కరుణ రసంలో' ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. ఎంత దూరం వెళ్తాను నీ గురించి అన్నప్పుడు ఓ పాటొస్తదండి. అందులో యాలో యాలా యాలా రే ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయ్యాలే. హొయాలో యాలా యాలా రే ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఇయ్యాలే. నాన్న కోసం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. వాడి శక్తియుక్తులనన్నీ కూడగొట్టుకుని ఎందుకనేది సినిమాలో చూస్తారు. అదే అటు మనకైతే తెలిసిపోయింది. ఒక దాంట్లో తండ్రికి బుల్లెట్ తగలటం కనపడింది. ఆ పాటలో మాత్రం యాల పాటలో ఆయనకి కట్టు వేయటం అది కనిపిస్తా ఉంది కదా మనకి. అదే అది ఎందుకు తగిలింది, ఎవరు తగిలించారు, దానికి ఇతను ఏం చేశాడు, ఇవన్నీ స్టోరీ గాని ఆ అవకాశం వచ్చినప్పుడు ఇన్నాళ్ళకి నాన్న మీద నాకున్న ఇష్టాన్ని రుణం తీర్చుకునే భాషలో మాట్లాడే అవకాశం వచ్చింది అన్నప్పుడు, సో ఎన్నో ఏండ్ల చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయ్యాల. భూమినైనా బుగ్గిసేసైనా నీకు ఏమన్నైతే నాన్న అని రాశారు. అద్భుతంగా ఉంది అదైతే మాత్రం. నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా. ఏంటి వేళ ఇది మాయే. ఇందులో నింగి నేల నీలా నాల కలిసాయే అంటే ఒక సందేహం అడిగారు. నింగి నేల కలవు కదా, ఎలా కలిసింది? 1, 2 ఇది అతిశయోక్త అలంకారం. అంటే ఇక్కడ ఇంకోటి నాకంటే నింగి నేలంటే ఒకళ్ళేమో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒకళ్ళేమో తక్కువ అంటే పేద స్థితిలో ఉన్నవాళ్ళ. లేకపోతే మీరు కొంత రచయిత పాత్రికేయుడు కాబట్టి కొంచెం ఒక 2 లేయర్లు లోపలికి వెళ్ళి చెప్పగలిగారు. నిజంగా అంతే, ఇద్దరు ఆర్థిక స్థితిగతులు వేరు కాబట్టి అలా చెప్పచ్చు. ఇద్దరు వృత్తులు వేరు, ఇద్దరి నాన్నల వృత్తులు వేరు. కాబట్టి ఒకటి సంబంధం లేని వాళ్ళం కలిసాం. అది ఇంకా స్టోరీ ప్రకారం కూడా అసలు వీళ్ళు కలిసే అవకాశం లేదు కానీ నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా. నా మౌనమంతా నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా. నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే. నాకన్నా నిన్ను ముందే చదివే సీటు చేరుకుందే.
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా. ఇది నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ నేటివిటీకి ఇలా రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే. అలా ఇందులో మంచి మంచి పదాలు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా, శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన వాసంతమే. శిశిరాల జాడ. శిశిరాల జాడ. జాడ. ఉమ్. ఓకే. భార్యాభర్తల అనుబంధం గురించి, గొడవల గురించి చెప్తాం. అంటే కసురులు ఉంటాయి, అలకలు ఉంటాయి కదా, ఆ కసురు చాట్లో ఒక కనికరం ఉంటుంది. ఆ అమ్మాయిని అలా సంబోధిస్తున్నాడు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా. ఇప్పుడైతే గొడవలైనవి, గట్టిగా అయినాయి, ఓకే. శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన్న వాసంతం. శిశిరం అనేది ఆకురాలు కాదు, రాలిపోయినట్టు, కొమ్మలు వాడిపోయినట్టు, అంత మాడిపోయినట్టే కనిపిస్తుంది. అంతా బాగోదు చూడడానికి, ఆ వాతావరణం బాగోదు. కానీ శిశిర ఋతువుకి వెంటనే వచ్చేది వసంత వసంత ఋతువు. అది మళ్ళీ చిగుళ్ళు మొలుస్తుంటాయి కదా. నేనావై నువ్వు తోవైతే నేనేస్తమా. నేను నావగా ఉంటే అలాంటి టైంలో మనసులు మాట్లాడుకుంటాం. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడ ఓ ఎక్కడ ఏ చోటైనా లేదే అనో పాట వస్తుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే శ్రేయ ఘోషల్ గారు పాడారు. మనకి ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది కదా, మీ పాత్రికేయ లోకం నుంచి మా సంగీత లోకానికి వచ్చే విమర్శ. ఇదివరకు పాటలు సాహిత్యం వినిపించేవి, ఇప్పుడు ఆ వాయిద్యాల రణగొణ ధ్వనుల మధ్య సాహిత్యం నలిగిపోతుంది. అదే వినపడకుండా అదే సంగీతం వాయిద్యాలన్న పళ్ళ మధ్య పదాలన్న పూలు నలిగిపోతున్నాయని దానికి కూడా ఉపమానాలు వచ్చి ఇలాంటి ఇన్ని విమర్శలు చాలా వస్తున్నాయి. అవన్నీ అటు ఉంచితే ఇప్పుడు కనీసం పాత సినిమా పాటల్లో ఒక 2 లయ కోసం ఒక వాయిద్యం, శృతి కోసం ఒక వాయిద్యం అయినా ఉండేవి. ఈ పాట గొంతు తప్ప ఏ వాయిద్యం ఉండదు, అదో ప్రయోగం. ఓకే. సంగీత వాయిద్యం ఏమి ఉండదు, సంగీతం అంటే ఏమి ఉండదు, గొంతు ఒక్కటే ఉంటుంది. కానీ శ్రావ్యంగా ఉంటుంది. శ్రేయ ఘోషల్ కంటే దేశంలో శ్రావ్యమైన గొంతు ఏముంది. అందువల్ల ఆ పాట వింటూనే ఉండాలనిపిస్తుంది. అది కూడా ఒక అదృష్టం ఒక దురదృష్టం ఏంటంటే ఈ సినిమాలో ఏ పాట కట్ చేస్తే, స్విట్జర్లాండ్ లో సాంగ్ అని కానీ కట్ చేస్తే, ఇప్పుడు క్లబ్ లో ఐటమ్ సాంగ్ అని కానీ అలా ఏది ఉండదు. అన్ని కథకి మిళితమయ్యే ఉంటాయి అన్నమాట. అన్ని ఆ సందర్భంలో అక్కడే జరుగుతూ ఉంటాయి, అక్కడే వస్తుంటాయి, కథలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కథలో పాట ఉంటది, పాటలో కథ ఉంటది. తన స్టైల్ అంతే కదా, తన స్టైల్ అంతే. అందువల్ల ప్రతి పాట సినిమాకు ముందు ఇచ్చేలేము. అలాంటి పాటలో ఇదొకటి. ఆ భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశంలో వచ్చే పాట. మామూలుగా సారాంశం ఏంటంటే, మనం పెద్ద శ్రీమంతులు ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి, కానీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. దాన్ని తీసుకుని ఈ అమ్మాయి చెప్తుంది. ఈ అమ్మాయి మామూలు కుటుంబం నుంచి వచ్చింది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఓ చోటైనా లేదు. మొత్తం అంతా సీల్ అయిపోయి ఉంటుంది కదా, చిరుగాలి బయట నుంచి ఎలా వస్తుంది, సెలయేరు పారేలా ఈ ఊరిలో ఎక్కడా వాలైనా లేదు. ఒక వాల్ ఉంటేనే సెలయేరు పారుతా ఉంటుంది. అందుకని మన మధ్య ఇవన్నీని మనం ఏం చేద్దాం అంటే, వద్దు ఇక్కడ వద్దు, ఎగిరి వెళ్ళి ఒక సీమలో వాళ్దాం. ఆ సీమ ఎలా ఉండాలంటే అది కాశ్మీర్ లాగా ఉండాలి అని చెప్పి ఒక మంచి భావకవిత్వం అనమాట ఈ పాట. అది ఉంటుంది ఇందులో. ఇది కూడా లిప్ లేదు కాబట్టి మీకు హాయిగా
తేట తెలుగు పాట విన్నట్టే ఉంటుంది. పైగా ఏంటంటే మ్యూజిక్ కూడా వెనక ఉండదు కాబట్టి ఓన్లీ గొంతే వినిపిస్తుంది అన్నారు కదా. మీ ఆ సాహితీ పిపాసుని, ఆ శ్రావ్య పిపాసుని తీర్చే పాట ఇది. ఓకే, 2 లైన్లు చెప్పండి. మీకు చెప్పిందే. మిగతా మిగతా 2 లైన్లు చెప్పే కొద్దీ దాంట్లో వెళ్తుందా కథ కథ వస్తుందా? మీరు రాసేస్తారు కదా. ఓకే. మొత్తం ఈ పాట పేరే కాశ్మీర్. ఓహో, ఓకే. ఈ సినిమా మొత్తం మీద ఈ యానిమల్ మీద ఈ వచ్చినట్టు హైప్ ఏదైతే ఉందో విపరీతంగా వచ్చేసింది కదా. ఆ హైప్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా మీకు సంబంధించి ఏం చేయబోతుంది, ఎంత సంచలనం సృష్టించబోతుంది అంటారు? ఇప్పుడు అంచనా అనేది ఎత్తులకు వేసాం అనుకోండి, ఇంత ఎత్తు అని అంచనా వేసాం అనుకోండి, అది ఖచ్చితంగా మన ఎత్తు తారల దాకా ఉంటే ఇది ఆకాశం దాకా ఉన్నా రీచ్ అవ్వదు. కానీ మనం అంచనా వేసే దిశ వేరు, యానిమల్ సినిమా మనకు కనిపించే దిశ వేరు. ఓకే. అందువల్ల ఎన్ని అంచనాలు వేసుకుని వెళ్ళినా యానిమల్ సినిమా చూసి గొప్ప గొప్ప బరువెక్కిన భావోద్వేగంతోనే బయటకు వస్తుంది. ఎన్నైనా అంచనాలు ఏదైతే ఈ హింసని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ, వైలెన్స్ని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ మనకు చూపించారో, ఇది అంతగా చూపించాల్సిన అవసరం ఉందా? అంత హింసాత్మకంగా సన్నివేశాన్ని చూపించాల్సిన అవసరం ఉందా అని ఎక్కడైనా అనిపిస్తుందా మనకి? ఆ ప్రశ్న ఇప్పుడు ఉంది కదా, ఇంత హింస చూపించాల్సిన అవసరం ఉందా అని. కథలో ఉన్న భావోద్వేగానికి ఇంత తక్కువ చూపించారేంటి హింస అనుకుంటా. ఓకే. అంటే 3 నిమిషాలను ఎంత చూపించారు, ఇక సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాల్లో అంటే ఎంత చూడాలి, ఎంత హింసను చూడాలి? ఇక్కడ పరమహింస చూడాలి, కానీ ఆ పరమహింస కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంటే అంత భావోద్రేకాలు ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఆ కథలో. అంటే నేను చెప్పి సినిమా మీద అంచనా పెంచుతున్నానా అన్న సందేహం నాకు లేదు. కారణం ఏంటంటే ఇదే చెప్పడం, మనం ఎత్తులకు వేస్తాం అంచనా, దిశలకి అది ఇంకో దిశ నుంచి వస్తుంది ఆ భావోద్వేగం. సో మీలోని కవిని ఎంతవరకు ఈ పాటలు, ఈ సందర్భాలు మిమ్మల్ని సంతృప్తి పరిచాయి అనుకోవచ్చు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక